జై శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చాలా మంది భక్తులు వెళ్తున్నారు. దాని గురించి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. గతంలో వాడపల్లి ఆలయం గురించి మనం ఒక వీడియో చేసాం. అయితే ఈ వాడపల్లి ఆలయం ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే అక్కడున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు వెళ్తే ఎలాంటి కోరికైనా తీరిపోతుంది అని చెప్పేసి మన భక్తులు ప్రచారం అనమాట. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతి శనివారం వెళ్ళడం మొదలు పెడుతున్నారు. అయితే ప్రతి శనివారం మాత్రమే అధిక సంఖ్యలో రావడం, మిగతా టైంలో ఆలయానికి భక్తులు ఆ మాదిరిగా ఎప్పటి నుండో ఉంది. అది చిన్న చితక ఆలయం కాదు, పెద్ద ఆలయమే. ఎప్పటి నుండో భక్తులు వస్తున్న ఆలయం. కానీ సడన్గా ఈ కొందరు సెలబ్రిటీలు తీసుకొచ్చి ఆహ్, ఈ ఆలయానికి వచ్చిన తర్వాతే నాకు ఈ కోరికలు తీరిపోయి, ఆ కోరికలు తీరిపోయాయి అని చెప్పేసి ప్రమాణాలు తీసుకొని ప్రచారం చేయడం అనేది నాకు అసలు నచ్చలేదండి. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇలా ప్రచారం చేయడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు శనివారం మాత్రమే మీరు ఆలయ కమిటీ వాళ్ళు చూసుకోవచ్చు, లేకపోతే ఆలయాన్ని పరిసర ప్రాంతాల్లో కొట్టులు ఉంటాయి కదా, షాప్స్, చాలా షాప్స్ కట్టేశారు. రకరకాల షాపులు పెట్టేశారు, అన్నీ పెట్టేశారు. అందరికి గిరాకీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి మధ్యలో నాకేంటి అంటే దీనివల్ల చిన్న ప్రమాదం ఉంది, అది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి. వాడపల్లి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. 7 శనివారాలు వెళితే ఎలాంటి కోరికైనా తీరిపోతుంది అని చెప్పి మీరు వాడపల్లి వెళ్తున్నారు, చాలా మంచిది. మీ కోరిక ఆ భగవంతుడు వెంటనే తీర్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కాకుండా ఒకవేళ 7 శనివారాలు వెళ్ళినా కోరిక తీరకపోతే ఏంటి పరిస్థితి అని ఒకసారి మీ గుండెల పైన చేసుకొని అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే 7 శనివారాలు వెళితేనే అనే ఒక థాట్స్‌తో మీరు వెళ్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఏ ఆలయానికైనా వెళ్ళండి. కానీ ఇక్కడ ఈ దీపం పెడితేనో, ఈ కొబ్బరికాయ కొడితేనో, ఈ తులసి మాల సమర్పిస్తేనో, లేదా ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటేనే మనకు బ్రహ్మాండం బద్దలైపోతుంది అనేదాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ అక్కడ భగవంతుడు ఉన్నాడు. అది ఏ ఆలయం అయినా సరే అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి శక్తి సదా సర్వదా కొలువై ఉంటది. కానీ మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు భగవంతుని, స్వామి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, లేకపోతే మా ఇంట్లో పిల్లలకి ఈ వివాహం లేట్ అవుతుంది, మాకు ఉద్యోగం రావట్లేదు, మేము కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, నీ వంతు సహాయం కావాలి స్వామి అని స్వామిని సహాయం అడగండి. అంతే తప్ప కోరిక వేరు, సహాయం వేరు. అడగడం వేరు, రిక్వెస్ట్ వేరు. ఇది ఇస్తేనే నీకు ఇది చేస్తాను అనడం వేరు. దీని ద్వారా ఏమవుతుందంటే కోరికలు తీరకపోతే భగవంతుడి పైన నమ్మకం కోల్పోతున్నాం మన హిందువులే. దీనికి ప్రోత్సహించే వాళ్ళు కూడా మన హిందువులే. దయచేసి ఆలోచించండి. వాడపల్లి వెళ్తున్నారు, వెళ్ళండి. ప్రతి శనివారం మాత్రమే అని రూల్ పెట్టుకోకండి. అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి, శనివారం మాత్రమే ఆయనకి ఇష్టం, మిగతా రోజులు ఇష్టం లేదు అని అనుకుంటే మిగతా రోజు ఆలయాలు మొత్తం మూసేయాలి. తిరుమల ఆలయాన్ని కూడా మూసేయాలి. అలా ఏముండదు కదా భగవంతుడికి. కాకపోతే ఈ కూలి పనులు చేసుకున్న వాళ్ళు, ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళు, ప్రతినిత్యం స్వామికి అర్చనలు చేయలేని వాళ్ళు ఏం చెప్తాం? అరే నాయనా, నువ్వు ప్రతిరోజు చేయలేవు కదా, అట్లీస్ట్ ఈ శనివారం అయినా చెయ్యి అని చెప్పేసి మన పెద్దలు తీసుకొచ్చి పెట్టారు. దీన్ని ఎలా మనోళ్ళు ఫిక్స్ అయిపోయారంటే శనివారం అంటే అది కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేయాలి. అది వెంకటేశ్వర స్వామిని మాత్రమే ఆరాధించాలి. లేకపోతే నరసింహస్వామిని మాత్రమే, లేకపోతే రాముల వారిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పేసి ఒక శనివారం ఒక్కరు మాత్రమే కట్టుబెట్టేశారు. అంతే తప్ప మిగతా రోజుల్లో వెంకటేశ్వర స్వామిని అదే నారాయణుడిని అర్చించకూడదని ఏమైనా ఉందా మనకి పురాణాల్లో కానీ పుస్తకాల్లో ఉందా? లేదు కదా. ప్రతిరోజు మనం ఆరాధించాల్సిందే. కాబట్టి 7 వారాలు వెళ్ళాలి అని మీరు రూల్ పెట్టుకుంటే పెట్టుకోండి. కానీ 7 శనివారాలు వెళ్తేనే అనే దాని నుంచి అది పచ్చ మూఢనమ్మకం అండి. గుర్తుపెట్టుకోండి. మీరు 7 వారాలు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, అది తప్పులేదు. కాకపోతే 7 శనివారాలు వెళితేనే కోరిక తీరుతుంది అనే ఒక భ్రమ నుంచి బయటికి రండి, బయటికి రండి, బయటికి రండి. అదే విధంగా 7 శనివారాలు వెళ్ళినా సరే మీ కోరిక తీరకపోతే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? మీరు ఏమనుకొని వెళ్తున్నారు? సో, కోరిక తీరకపోతే మీరేం చేయాలనుకుంటున్నారు? ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. అంతే తప్ప అప్పుడు ఈ 2 దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మీకు క్లారిటీ ఉంటదనమాట. మీరు కేవలం కోరికల కోసం మాత్రమే భగవంతుడిని ఆశ్రయిస్తున్నారా? లేకపోతే స్వామిని చూడడానికి లేదా స్వామిని సహాయం అడగడానికి వెళ్తున్నారా అనేది కూడా మీకు క్లారిటీ ఉంటదనమాట. కాబట్టి ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీ కోరిక తీరకపోతే ఇంకా ఏదో మీకు ముందు జరగబోతది, లేతే మీకేదో దానికి సంబంధించిన ఆటంకాలున్నాయి, లేతే మీ ప్రయత్నం ఎక్కువ చేయాలి. ఇల్లు కట్టుకోవాలనుకోండి, దాని ప్రయత్నం ఎక్కువ చేయాలి. వివాహం అనుకోండి, మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాంటప్పుడు మనకి రావాల్సిన సంబంధం కూడా పర్ఫెక్ట్‌గా రావాలి అనుకోవాలి. సో, కొన్ని రూల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీకు తెలియనిదేం లేదు. సో, ప్రతి దాంట్లో మనం అడ్జస్ట్ అయిపోతూ పోవాలి ఫస్ట్‌ది. రెండోదేంటంటే దానికి కావాల్సిన ప్రయత్నం మనం చేస్తే ఎలాంటిదైనా సరే కొండనైనా చేస్తాం అంటామే, ఇది కూడా అదనమాట. కాబట్టి మనకు రావాల్సిన దానికోసం మనం పోరాడాలి, కష్టపడాలి, సంపాదించి తీసుకోవాలి. సో, ఇదనమాట విషయం. కాబట్టి 7 వారాలు వెళ్తేనే మనకి బ్రహ్మాండం బద్దలైపోతుంది, 7 వారాలు వెళ్ళకపోతే ఇంకేదో అయిపోతుందంట అని ఉన్నాయి. తర్వాత మధ్యలో మొన్న 2, 3 క్వెషన్స్ అడిగారండి. 7 శనివారాలు వెళ్ళి మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే మానేయొచ్చని. ఏ ప్రాబ్లమ్ లేదండి. 7 శనివారాల కాన్సెప్టే
ముందు బయటికి తీసేయండి అని చెప్తున్నాను కదా. తర్వాత 7 శనివారాలు అనే కాన్సెప్ట్ నుంచి కొంచెం బయటకొచ్చిన తర్వాత మొన్న ఒకరు అడిగారు. మధ్యలో ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా లేదా ఏదైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చా అని చెప్పేసి మొన్న ఒకరు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్‌కి ఆన్సర్ ఆల్రెడీ నేను ఇచ్చే ఉన్నాను. అలాంటిది ఏమీ లేదండి. స్వామివారికి ఉన్నది అట్లాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు. ఆ స్వామిని మనం చూడడానికి వెళ్తున్నాము. మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి మానేస్తే స్వామి కోపగిస్తాడా? లేకపోతే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా అంటున్నారు. అసలు ఈ 7 శనివారాలనే కాన్సెప్టే మనం భగవంతుడి పైన నడవడం కోసం, భగవంతుని ఆరాధించడం కోసం పెట్టిన కాన్సెప్ట్. దీన్ని పట్టుకొని 7 వారాలు మాత్రమే వెళ్ళాలి. మిగతా రోజులు వెళ్ళకూడదు అని కాదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మీ కోరికలు, మీ ముడుపులు సమర్పించండి. సదా సర్వదా భగవంతుని అనుగ్రహం మీ పైన ఉంటది. 7 వారాలు అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. ఎన్ని సార్లైనా స్వామిని దర్శించుకోండి. ఇది నేను చెప్పాలనుకున్నది. మధ్యలో ఆటంకాలు వచ్చినా ఏ అభ్యంతరం లేదండి. మళ్ళీ స్వామిని దర్శించుకోండి. మూఢనమ్మకాలను పక్కన పెట్టేసండి. భగవంతుడి వైపు నడవండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో ఇంతండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.